शान्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुण्डिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. ఇంచుమించు నామంతో తప్ప మరిదేంతో తరించలేని పరిస్థితులు కలియుగంలో ఎక్కువ ఉంటాయి కనుకనే నామస్మరణాదన్యోపాయం. మహామా ఉపాసకులైనా సరే నామస్మరణతోనే తరించవచ్చు. గొప్ప గొప్ప జ్ఞానులైనా సరే నామంతో స్మరించవచ్చు. నిజమైనటువంటి వేదాంత జ్ఞానులు నామస్మరణని కాదనలేదు. అందుకే మహా అద్వైత సిద్ధుడైనటువంటి నారాయణ తీర్థులు, అద్వైతంపై శాస్త్రం రచించిన నారాయణ సిద్ధులు రామకృష్ణ గోవిందేతి నామ సంప్రయోగే స్నాతవ్యం నామప్రయాగే అన్నాడు. రామకృష్ణ గోవింద ఈ మూడు నామాలనే ప్రయాగలో స్నానం చేయండి అని చెప్పాడంటే భగవన్నామమే తరింపజేస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నిరంతరం భగవన్నామం. అది తరింపజేసినట్లు మరేది తరింపజేయలేదు లేదు లేదు ఎవరికైనా సరే. అందుకని మాలాంటి వాళ్ళకండి మేము జ్ఞానులం అయితే తప్పకుండా నరకము లభించును. ఏదో జ్ఞానం అని అహంకరించావు కదా, అసలేం జ్ఞానం కాదంటాడా అది తెలుసుకోవాలి. భగవన్నామాన్ని ఎవరు నిరసిస్తాడో వాడికి ప్రాప్తించింది నరకమే. వాడు ఎటువంటి వాడైనా పాండిత్యుప్ట అహంకారంతో కానీ ఏదైనా కానీ ఒక్క నామంతో తరించినట్లు దేనితో తరించలేము. ఇది గుర్తుపెట్టుకోండి. పెద్దలు తీర్మానించింది. ఎలాగండి అని అడిగితే మళ్ళీ నామయోగ ప్రవచనం అయిపోతుంది అనే భయం. చెప్పుకున్నాం, కొన్ని రోజులు పడి చెప్పాం, ఇంకా తనివి తీరలేదులేండి. అంత ఉంది శాస్త్రం, నామశాస్త్రం. ఇతరుగా శివచిదంబరం అంతే. ఎప్పుడు ఆ మంత్రం శివచిదంబరం శివచిదంబరం అనుకోవడం, స్వామిని తరచుకోవడం, కళ్ళనీళ్ళు, ఇంకోటి లేదు. ఇలాగే కాలం గడిచిపోతుంది. ఎప్పటికైనా నేను చిత్సభలో ఆ నీలకంఠుని చూడగలనా? సెక్యులర్ వాడిన పదం ఇక్కడ వాడుతున్నాం. చిదంబరంలో ఆ నీలకంఠుని చూడగలనా? ఇదే అనుకుంటూ వాపోతూ ఒక్కొక్కసారి దొర్లేవట్టు నేల మీద. చిదంబరేశ ఎప్పుడు దర్శనం వస్తుంది అని ఇక్కడ నిద్రపోయినా అదే తలంపు. ఇదే విధంగా ఉండేవాడు. అలాంటి సమయంలో ఒకరోజు నాకు వెళ్ళాలంది, రేపు ఎలాగైనా వెళ్తానండి అన్నట్టు మళ్ళీ యజమాని దగ్గరికి వచ్చి, ఇలా రేపు రేపు అని ప్రతిరోజు చెప్తున్నావు అని ఒక్కసారి పొలానికి తీసుకెళ్ళి ఇదంతా కానీ దున్ని మొత్తం నాకు అవన్నీ ఏరి కూడా పెట్టేసి సిద్ధం చేసేస్తే పంపిస్తాను నీకన్నాడు. చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన లాంటి వాళ్ళు సుమారు 50 మంది కూర్చుని చేస్తే 5 రోజుల్లో అది పూర్తవుతుంది ఆ పని. అంతమంది చేస్తే ఒక్క తాను చేయాలంటే ఎంతకాలం పడుతుంది? ఇంత పని నాకు అప్పచెప్పాడేమిటి అని. ఇక్కడ ఇంకా మనం పైపయ్యలు వినే కథ కాకుండా లోతుగా ఇంకా కొంతమంది వ్యాఖ్యాతలు చెప్పినా వాళ్ళు చూపించిన ఆధారాలు. ఎందుకంటే నందనార్ చరిత్ర సెక్యులార్ పురాణం మాత్రమే ఆధారం కాదు, ఇంకా అనేక చోట్లుంది. ఇందులో ప్రతిదానికి కన్నప్పనైనార్ గురించి ఇందులో ఒక్కటే కాదు, అనేక చోట్లుంది. అలాగే ఈయన గురించి కూడా అనేక చోట్ల ఉన్న కథలో ఇంకా మరికొన్ని చోట్ల సేకరించిన అంశముల ప్రకారంగా చెప్పుకుంటే, ఏ యజమాని అయితే వద్దు ఉండు ఉండు అంటున్నాడో ఆ యజమానితో వాళ్ళ ఆవిడ అడిగిందిట, అతను అంత భక్తి కలిగిన వాడే, మీరు దయామయులే అని శివచిదంబరం మంత్రం కూడా ఇచ్చారే, ఎందుకు పంపించట్లేదు అంటే, నీకు తెలియదే అతను అక్కడికి వెళ్తే మరి రాడు. ఇదే మాట చెప్పేటది. అప్పుడు ఆ కుటుంబానికి ఆవిడ జవాబుదారి. నా వల్ల వెళ్ళాడు అనుకోకూడదు కదా. ఇలా చెప్పాడు రాత్రి సమాధానం. పొద్దుటికల్లా పని అయిపోవాలన్నాడు. ఇతని వల్ల కాదని ఆయనకే తెలుసు. కానీ ఇదేమిటో ఇతని ఏడుపు తీవ్రమై శివుడే మొత్తం చేసి పెట్టేశాడండి. ఒక్క పూటలో మొత్తం చేసి పెట్టేశాడు ఆయన ఇక్కడ. వెంటనే ఆనందపడిపోయి పని చేస్తే పంపిస్తానన్నారు కనుక పంపిస్తారా అని అడిగేట. ఆ అమాయకమైన ముఖము, ఆ నమ్రంగా ఎప్పుడు వంగి ఉంటుంది. మీరు 63 నయనాలను చూస్తూ ఉంటే అంత ఓపికగా మనం ఎక్కడ చూస్తామండి? ఎంత తొందరో ఆలయానికి వెళ్తే తిరిగి వచ్చేద్దామని, వెళ్ళే వరకు ఒక తొందర, తిరిగి వచ్చేవరకు ఒక తొందర, ఏవి సాధిద్దామనో.
సరే, అక్కడ వంగి ఉన్న నయనారు ఉంటాడు, మొత్తం 60 ముగ్గుల్లో కాస్త వినమ్రంగా ఉంటాడు. ఆయన నందనారు. భక్తి యొక్క వినయ స్వభావం ఆయన దగ్గర కనబడుతుంది కనుక అంత పని పూర్తి పంపిస్తారా అని అడిగట్టండి అమాయకంగా. ఏం తాను పారిపోవచ్చుగా? కాదు, తాను ఎవడికి మాటిచ్చి కట్టుబడ్డాడో యజమాన్ని గౌరవించి ఒక ధర్మ సంస్కారం అతని దగ్గర ఉంది. పరిశీలించండి ఇక్కడ. కనుక బయలుదేరుతాను ఉత్సాహంగా బయలుదేరుతుంటే ఊళ్ళో వాళ్ళు అతన్ని చూసి ఆనందించారు. ఎప్పుడు రేపు వెళ్తా కానీ ఇవాళ వెళ్ళడం ఎప్పుడు చూడలేదే. వెళుతున్నాడని చెప్పి జరజర అందరికి కన్నీళ్ళు వచ్చాయి. తొందరగా పనిచేసుకొచ్చే అన్నారు. అప్పుడు ఇతను ఏమన్నాడంటే, చిదంబరంకి వెళ్ళాక మళ్ళీ వెనక్కి వస్తారా అనుకున్నట్టు. అది గొప్ప భావం అండి, చిన్న విషయం కాదు ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ స్వామి ఉన్నాడో అక్కడికి వెళ్ళి వెనక్కి వస్తారా, అది అంతేగాని రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకుని వచ్చేటువంటి ఆలోచనలు వేరే విషయం. కానీ వెనక్కి వస్తారా, ఆ భావం చిన్న విషయం కాదు. ఎవరో ఒక ఆయన కన్నడ దేశం నుంచి పురి జగన్నాథ స్వామికి వెళితేటప్పుడు తప్పించి వెళ్ళేట. వెళుతుంటప్పుడు కొందరు ఎదురయ్యారు. ఎక్కడి నుంచి వస్తున్నారంటే జగన్నాథం నుంచి వస్తున్నామని. అక్కడికి వెళ్ళి వెనక్కి వస్తున్నారా అని అడిగట్ట. యద్గత్వా నని వర్తంతే తద్ధామ పరమమ్మమ అని చదివిన భగవద్గీత శ్లోకం చక్కగా అక్కడ జగన్నాథ విగ్రహం కాదు, జగన్నాథుడు ఉన్నాడనే భావం ఉన్నప్పుడు ఉంటుంది అక్కడ. అని చిదంబరం నటరాజస్వామి వారు అక్కడ ఉన్నాడు అనే భావంతో వెళ్ళినటువంటి వాడు ఆ స్వామి దర్శనం చేయాలి. తనకు తెలుసు స్వామి దర్శనం ఎక్కడి నుంచి అవుతుందో. ఆ ధ్వజస్తంభం నుంచి చూస్తే లోపల కనబడతాడు, అంతేగా. పోనీ అది దర్శించడం చిన్న విషయం కాదు కదా అని వచ్చాడు. సరిగ్గా ఆ చిదంబరంలోకి అడుగు పెట్టాడు లేదో ఒళ్ళు పులకించిపోయింది. శివుడి నేల మీద అడుగు పెట్టానా? ఎక్కడ నటరాజస్వామి దేవతలకు కూడా దుర్లభమైన తాండవాన్ని దర్శింపజేస్తాడో ఆ చోటుని అడుగుపెట్టేనా అని పరవశించి మూర్ఛితుడై మళ్ళీ తేరుకుని లేచి అక్కడ ఆకాశాన్ని అంటుతున్న గోపురములు చూశాడు. చాలా విస్తారమైనటువంటి క్షేత్రం అది, గుడే ఊరంతుంటుంది. అలాంటి క్షేత్రంలో మొత్తం ప్రదక్షిణ చేస్తున్నాడు ఆయన. మొత్తం బయట ప్రాకారములన్నిటికీ బహిప్రాకారం ప్రదక్షిణ చేస్తూ పరవశించిపోతూ ఆ ప్రాకారముల మధ్యలో ద్వారముల నుంచి లోపలికి చూసి మురిసిపోతూ ఒక్కొక్క ప్రాకారం ఉన్న వీధిలోకి వెళ్ళేటప్పటికల్లా కొన్ని చోట్ల యజ్ఞములు చేస్తున్నటువంటి ధూమములు పైకొస్తున్నాయి. అద్భుతమైన వేదనాదములు వినబడుతున్నాయి. పవిత్రమైనటువంటి వేషములు దాల్చి భస్మరుద్రాక్షలు దాల్చి చేతిలో శుద్ధికి చిన్నముగా కలశములు ధరించి పరమాత్మని ధ్యానం చేస్తూ మంత్రములు చదువుతున్నటువంటి మహాత్ములు ఒక వీధిలో కనబడుతుంటే మరొక చోట సిద్ధపురుషులు మరొక చోట కనబడుతున్నారు. ఇలా 4 వీధుల్లోనూ తిరుగుతూ ఉంటే ఆయనకి కనబడుతున్న వాళ్ళందరూ ఇలాంటి వారే. ఎందుకంటే శివుడి పనుపున 3000 మంది తీర్థులు వచ్చినటువంటి దీక్షితులు వచ్చిన చోటు కదా. ఆ పరంపరే అక్కడుంది గనక, అందులో ఆ కాలం గనక ఇంకా ఏ వివాదాలకు చోట్లు లేకుండా అలాంటి మహాత్ములే ఉండేవారు చుట్టూ కూడా. మరొక చోట రాజర్షులు, ఒకరి చోట సిద్ధపురుషులు, మరొక చోట యాత్రికులు, భాగవతోత్తములైన వారు అందరూ వచ్చి దర్శనం చేసుకునేవారు. వీళ్ళందరితో కిటకిటలాడుతూ అగ్ని యజ్ఞధూమములతో, ఆ శుద్ధమైన ఆవునేత్తో చేసిన యజ్ఞధూమముల యొక్క పరిమళములు, వేదమంత్రములు ఇవన్నీ చూస్తుంటే నిజమే, ఇలాంటి చోటు నుంచి వెళ్ళడానికే నాకు అర్హత ఉందా? ఎటువంటి పుట్టుక పుట్టాను, ఎటువంటి జీవితం గడుపుతున్నాను, ఇలాంటి జీవన విధానం ఉన్నవాడిని నేను చూడగలనా? ఆశపడైతే వచ్చేసాను కానీ అని తపన పడుతూ తిరిగి అలిసిపోయి ఒక చోట రాత్రి నిద్రిస్తున్న సమయంలో పరమేశ్వరుడు సంతోషించి, నన్ను చూడ్డానికి వచ్చావుగా, తప్పకుండా నన్ను చూద్దువు కానీ అని చెప్తూ, నీకంటూ ప్రత్యేకంగా అగ్నిలో ప్రవేశించి శుద్ధం కాగలవు నువ్వు అని చెప్పి అంతర్ధానమైపోయి ఈశ్వరుడు. మొత్తం అక్కడున్న 1000 మంది దీక్షితుల కుటుంబాలకు కూడా ఏకకాలంలో అందరి స్వప్నంలో కనబడి, నా కోసం ఒక మహానుభావుడు ఇక్కడికి సమీపంలో ఆదనూరు అనే పల్లెలో చివర ఉన్న వాడలో ఉండేవాడు. ఆయన నా కోసం తప్పించి వచ్చే నా ప్రియ భక్తుడు. అతని కోసం మీరు అగ్నిహోత్రాన్ని రగల్చండి, అతని భక్తి ఏమిటో తెలుస్తుంది, అప్పుడు అతను మీరు లోపలికి రాణిస్తారు అన్నాడు. ఇక్కడ వెంటనే వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళి పట్టుకున్నారు ఇతన్ని. నేను నువ్వేనా అని. ఏమిటండి అంటే, మాకు ఇలా స్వప్నంలో శివుడు చెప్పాడంటే నాకు చెప్పాడండి. అయితే రా అంటే సిగ్గుతో వణుకుతూ వినమ్రంగా వాళ్ళు వెంట వచ్చాడు. అక్కడ అగ్నిహోత్రాన్ని రగిల్చి, శివుడు చెప్పిన ప్రకారంగా నువ్వు మహాశివభక్తుడివయ్యా, నువ్వు సిద్ధిని పొందగలవు అని చెప్పగానే నిస్సంకోచంగా గురువు చెప్పిన శివచిదంబరనామం చెప్తూ అగ్నిహోత్రంలో పడ్డాడు. పడడం ఆలస్యం, అందులోంచి మళ్ళీ అద్భుతమైన రూపంతో వచ్చాడు. ఆ రూపం బంగారు కాంతితో మెరిసిపోతున్నటువంటి శరీరం, భస్మత్రిపుండ్రములు దాల్చినటువంటి మహా తేజస్ శరీరంతో, దివ్య శరీరంతో వచ్చి అగ్నిహోత్ర గృహంలోంచి స్వామి యొక్క చిత్సభలోకి ప్రవేశించాడు. అతడు చిత్సభలోకి వెళుతుంటే
దీక్షితులకు నమస్కారం చేస్తూ వెళుతున్నారు. ఏ దీక్షితులు పొందలేని స్థానం సాక్షాత్తుగా చిత్సభలో చిదంబర నటరాజస్వామి పాదాల ముందు కూర్చొని ఆ పాదం గట్టిగా పట్టుకున్నవాడే తర్వాత దేహం కూడా లేకుండా స్వామి యొక్క ఎత్తి ఉంచిన ఎడమ పాదం కుంచిత పాదంలో ఐక్యమైపోయాడు నందనారు. ఇప్పటికీ దానికి సంకేతంగా ఆ ఆదమూరులో ఏ సమయంలో అందులో ఐక్యమయ్యాడో దానికి సంబంధించి నేటికి కూడాను స్వామికి నందనార్ పేరును ఉత్సవం జరుగుతుంది. నేటికి జరుగుతుందండి. దీక్షితుల నందనాన్ని కీర్తిస్తారు. అందుకే కాళహస్తి గర్భగుడిలో కన్నప్ప ఇప్పటికీ కనబడతాడు. గర్భగుడిలో కన్నప్ప పేరున ప్రత్యేక పూజ ఉంది, కన్నప్పకు పూజ ఉంది. అలాగే నందనార్ సేవ అనేది జరుగుతోందంటే స్వామి అందరి హృదయాల్లో ఉన్నవాడు, అందరిని అనుగ్రహించినటువంటి వాడు. అది ఇందులో తెలుసుకోవాల్సిన విషయం. అందుకే ఆ ఉపాధిలో పుట్టినప్పటికీ కూడా అగ్ని సంస్కారం పొందినవాడే, శివానుగ్రహంతో శుద్ధమైన దేహాన్ని పొందినవాడే, పరమేశ్వరుడు ఐక్యమైనటువంటి నందనారికి నమస్కారం. ఆయన తలంచుకుంటే చాలా మనం ధన్యమవుతాము అని చెప్తూ ఇటువంటి నందనార్ చరిత్రతో మనం పావనమయ్యాం. ఇవాళ అనపాయ చోళుడి పాలనలో ఉన్నప్పుడే ఒక మహానుభావుడు ఉండేవాడు. అక్కడికి తత్సమీపంలో ఆయన పేరు యజ్ఞసిద్ధుడు అని. యజ్ఞసిద్ధుడు, ఈయనకి యచ్చదత్త అనే పేరు కూడా ఉన్నది. ఆయన భార్య పేరు పవిత్ర. వారు ఉభయులకి సంతానంగా కలిగినటువంటి వాడు గొప్ప యోగ్యుడైన పుత్రుడు. అతడు కూడా శాస్త్రములను నేర్చుకున్నాడు. అతడికి విచార శర్మ అని పేరు పెట్టారు. ఈ విచార శర్మ ఎంత శివభక్తుడంటే చిన్నప్పటి నుంచే భస్మం చూస్తే రాసుకోవాలని, రుద్రాక్షలు ధరించాలని కోరిక పుట్టిందిట. సూత సంహిత అనే గ్రంథం చెప్తుంది, వాడికి రుద్రాక్షపై ప్రీతి ఏర్పడింది, భస్మంపై ప్రీతి ఏర్పడింది అంటే వాడికి ఇంకా ఆఖరి జన్మలు వచ్చేనట్టు లెక్క అన్నాడు. అంటే ముక్తికి దగ్గరున్నాడని అర్థంట భస్మ రుద్రాక్షలపై ప్రీతి ఉంటే. అందుకే కొంతమంది ఎంత చెప్పినా భస్మం పెట్టుకోరు, రుద్రాక్ష పెట్టుకోరండి. అది శివపురాణం దిగ్భస్మరహితం పాలం అని చెప్పింది. విభూతి లేని నుదురుచ్చి, శివభక్తి లేని జన్మచ్చి, శివజ్ఞానం లేని విద్యచ్చి, శివాలయం లేని ఊరుచ్చి అని శివపురాణంలోని వాక్యం. ఇది తెలుసుకోవాలి. భస్మధారణ, దాని విధానం, భస్మంపై ప్రీతి, ఇది వేద ప్రతిపాద్యం గనకనే భస్మజాబాలు ఉపనిషత్తు, రుద్రాక్ష జాబాలు ఉపనిషత్తు అని ఉపనిషత్తుల్లో భస్మ మహాత్మ్యం చెప్పారు. అది ఒక శైవమత సంబంధమైనది కాకుండా వైదిక సంబంధమైనది తెలుసుకోవాలి. ఇక్కడ ఇలా నుదురు దాల్చిన భస్మరేఖలకి ఊర్ధ్వపుండ్రములకి దేని ప్రత్యేకత దానికి ఉంది, కానీ ఒట్టి బోసి నుదురు ఉండరాదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ. కానీ భస్మరుద్రాక్షలు అనేది ప్రీతి కలగడం అనేది పూర్వజన్మ సుకృతం బట్టి ఏర్పడుతుంది. ముక్తికి సమీపంగా ఉన్న వారికి కలుగుతుందట. అంతేకాదు వేదాంతం నేర్చుకోవడం కూడా ఎలాగంటే వేదాంతి క్లాస్కి వెళ్ళి టీ తాగుతూ కాఫీ తాగుతూ వినడం కాదుట. భస్మధారణ చెయ్యనిది వేదాంతం నేర్చుకోకూడదని ఈ విషయం సూత సంహితలో చెప్పారు. ఎందుకంటే విద్య తీసుకున్నప్పుడు దానికి తగ్గ పవిత్రత ఉండాలి, శుచి ఉండాలి, సదాచారం ఉండాలి. ఒకప్పుడు ఆ సంప్రదాయంతో నేర్చుకునేవారు. అందుకే ఇప్పుడు వాచా వేదాంతులు ఎక్కువైపోయారు. కబుర్లు వేదాంతం, కలో వేదాంతిన సర్వే అన్నాడు ఇక్కడ. కలిలో అందరూ వేదాంతులేంట, ఏది కబుర్లు వేదాంతులు. అది భ్రష్టత్వానికి హేతువు తప్ప మరొకటి కాదు. కనుక భస్మరుద్రాక్షల మహిమ ఇంత గొప్పది చెప్తున్నాడు. ఇతనికి చిన్నప్పటి నుంచి భస్మరుద్రాక్షల మీద ప్రీతి, శివమంత్రములపై ప్రీతి, శివుడంటే మహా ఇష్టం. అతడు ఒక మాట అనుకునేవాడు, నుదురు ఉన్నదెందుకయ్యా అంటే భస్మం ధరించడానికి. ఎంత అద్భుతమైన మాట చూడండి ఇక్కడ. ఎంత నుదురు ఎందుకు ఇచ్చాడు? నిండుగా భస్మం పెట్టుకోవడానికి ఇచ్చాడు ఇక్కడ. ఆ చిన్నప్పుడు అతని భావన. అలా భస్మధారణ చేసుకునేవాడు, రుద్రాక్షమాల ధరించేవాడు, నిరంతరం భగవదారాధన, శివజ్ఞానము, వేదాధ్యయనము, ఇదే పని. విచార శర్మ పేరు కూడా చాలా బాగున్నది. అలాంటి ఆయన ఒకసారి తాను విద్యాభ్యాసం నుంచి వస్తూ గురువు కోసమని సమిధలు కుశలు ఏరుకుంటూ ఉంటే అక్కడ ఒక ఆవుల మంద కనబడింది. ఈ ఆవుల మందని నిగ్రహిస్తున్నవాడు గోపాలకుడు కూడా ఉన్నాడు. ఇందులో ఒక దూడ పరిగెడుతూ వెళుతోంది ఆవు కోసం. అప్పుడు ఆవు దూడ కోసం పరిగెడుతుంది. వెంటనే అసహనంతో గోపాలుడు కర్ర పట్టుకుని ఆవును కొట్టాడు. కానీ విచారశర్మ తట్టుకోలేక అతను ఒక్కసారి నిలువరించి, నీకు ఆవుల్ని కాచుకోవడం చేత కాకపోతే వదిలి వెళ్ళిపో, కానీ ఆవుని హింసించరాదు అంటూ గోవు మహిమ ఇక్కడ చెప్తాడు. సెక్యులర్ దాన్ని చాలా విస్తారంగా రాశాడు. గోవును కొడతావా నువ్వు? గోవులో సమస్త దేవతలు ఉంటారు, సమస్త తీర్థములు ఉంటారని శాస్త్రములు చెప్తున్నాయి. కానీ గోవుకి పేరు అగ్నియ. వేదం చెప్తుంది అగ్నియ అంటే కొట్టరానిది అని చెప్పాడు. ఏ విధంగా కర్రతో కూడా కొట్టకూడదు, చేత్తో కూడా కొట్టకూడదు. ఒకవేళ అయితే చెయ్యలా అదిలించవచ్చు, కానీ దాన్ని హింసించరాదు, కొట్టరాదు. కొట్టరాదు అనగానే ఇంకా ఘోర కృత్యములు చెయ్యరాదని చెప్తూనే ఉన్నారు ఇందులో.
అది గోవుని కాపాడుకోవాలి. ఎంత పవిత్రమైన తెలుసా గోవు? మా శివుడికి చాలా ఇష్టం. అదే చెప్తున్నాడు. గోవు మా శివుడికి చాలా ఇష్టం. ఎందుకంటే ఈ గోవు నుంచి వచ్చేటువంటి పంచామృతాల్లో ప్రధానమైనటువంటివి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి. ఇవి చాలా ముఖ్యమైనవి. వీటితో స్వామికి అభిషేకం చేస్తాం. అలాగే మరొక 2 ఉన్నాయి, గోమయం, గోజలం. మొత్తం పంచగవ్యములు అంటారు. ఈ పంచగవ్యాల్ని పాత్రల్లో వేసి వాటిని అభిమంత్రణ చేసి శివుడికి అభిషేకం చేస్తే శివుడు మహాప్రీతి చెందుతాడు. ఇది శాస్త్రం చెప్తోందని. పంచగవ్యములతో అభిషేకం గురించి శివపురాణంలో చాలా విధానములు ఉన్నాయి. అందుకే భగవత్ కథ, భక్తుల కథ చెప్తూ ఉంటే మనకు సాధనకు పనికొచ్చేవి ఎన్నో వస్తాయి. ఆ పంచగవ్యములు సేకరించుకుని వాడు అభిమంత్రితం చేస్తారు, సంస్కరిస్తారు వాటిని. పంచగవ్య ప్రాసనకు కూడా సంస్కరించడం మనకు తెలుసు. అదే పద్ధతిలో సంస్కరణ చేసి వాటితో శివునికి అభిషేకం చేయాలట. ఇలా అభిషేకం చేసేటప్పుడు మంత్రములు వాడకపోయినా పర్వాలేదన్నాడు. అసలు ఒక్క రహస్యం చెప్తాడండి శివుడు. నాకు నమకం రాదు, చమకం రాదు, మంత్రం రాదు అని అంటావు, కానీ నన్ను మెప్పించాలంటే అవేవి అక్కర్లేదే అన్నాడు. ఒక్కటి, నా మంత్రం, కేవలం నా మంత్రం శివాయ నమః అంటూ షోడశోపచార పూజ చేస్తే చాలు వాడిని అనుగ్రహిస్తానని చెప్పాడు. శివుని యొక్క అపారమైన కారుణ్యం. ఒక్క శివాయ నమః నామంతోనే జాయామి, ఆవాహయామి అని ప్రతివారు ఒక చిన్న శిలాలింగము, ఒక స్ఫటికలింగము, ఒక వెండి లింగము, ఇత్తడి లింగము పెట్టుకుని ఎవరైనా పూజ చేసి తరించవచ్చు. కేవలం దానితోనే. ఏం కష్టపడాలండి? ఏది చేతకపోతే మట్టి ముద్ద తెచ్చి లింగం చేసి పూజించు. అందుకే మనం అనేకమాలు చెప్పుకున్న నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవేయిచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు అని మాదయ్య గారి మల్లన అని చెప్పాడు. నిన్ననే చెప్పుకున్న మూర్తి ముర్దా బిల్వదళేన పూజ. ఎంత సులభండి శివ పూజ. ఆ మాత్రం శివనామం, నీకే శివనామం వస్తానుకో, శివాయ నమః, రుద్రాయ నమః, నువ్వు ఓపిక. వాడితోనే షోడశోపచారాలు పూజ చేసి తరించిపోతాం. అందుకే పంచగవ్యములు శివనామం పలుకుతూ వేసినా చాలట ముక్తినిస్తాడు. కనుక పంచగవ్యాలు ఎవరి వల్ల వస్తున్నాయి? ఈ గోమాతల వల్ల వస్తున్నాయి. అలాగే పాలు మొదలైన అభిషేకాలకు ఫలితాలు చెప్పారు. అవన్నిచ్చివి గోవు. అసలు గో సంతతికి మూలమై గోవులకి రాజైన వృషభము మా పరమేశ్వరుడు అధిరోహించేటువంటి వాహనము. అంతేకాదు కైలాసంలో కామధేనువులు 5 జాతులకు చెందినవి ఉంటాయి. ప్రధానంగా నంద, సునంద ఇత్యాది పేర్లతో కామధేను సంతతులు లక్షలాదులు ఉంటాయట ఎక్కడ? కైలాస పర్వతంలో. అలా కామధేనువులు కొడుచుకుంటాయన్ని. అందుకే ఇంద్రుడి లోకంలో కామధేనువులు ఉన్నాయి కానీ నాది గొప్పదనుకుంటే కైలాసానికి వెళ్ళి కళ్ళు తిరిగాయనికి. అక్కడున్న కల్పవృక్షాలు, అక్కడున్న కామధేనువులు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి అన్నాడు. అక్కడ కామధేనువులను అనుగ్రహిస్తేనే ఇంద్రలోకానికి వచ్చాయి. కనుక శివుడు గోవులంటే అంత ప్రీతి చెందినవాడు. మరి మా కృష్ణ పరమాత్మ ఆయన గురించి ఇక చెప్పాలా? ఆయన పేరే గోవిందుడు. గోవులన్నంటే ఆయనకు అంత ఇష్టం. ఇక మా అమ్మవారు అంటారా, గోమాత గోజన్మభూ. సురభి అనేటువంటి ప్రధాన గోవు అమ్మవారి స్వరూపమేగా. కనుక హిందువులు ఆరాధించే ప్రతి దేవతకి గోవు అంటే ప్రీతి. సమస్త దేవతలు గోవు ఎందే ఉంటారు. కనుక గోవుని కాపాడుకోవాలి అంటే ఉత్తమ సాధకుడు ఎప్పుడు ఈ దృష్టితో చూస్తారండి. అతడు ఆవునకు జంతువుగా చూడ్డు. అందుకే స్వామి వివేకానందని ఒక మాట అన్నారు, మీ దేశంలో జంతువులను పూజిస్తారేంటండి అని. మేము ఏ జంతువుని పూజించామయ్యా అన్నాడు ఆయన. ఆవును పూజిస్తారు కదా. ఆవు జంతువుని ఎవడు చెప్పాడు? ఆవు మా అమ్మ అన్నాడండి. ఇక్కడ వివేకానంద చెప్పిన మాట ఒక్కసారి, ఆవును మేము ఎప్పుడు జంతువు అనుకోం, మా అమ్మ ఆవిడ అన్నాడంటే అది భక్తి. అది వివేకానంద లాంటి మహానుభావులు మనం నేర్పినది. ఆవుని జంతువుగా చూసినప్పుడే పాడిపోయాం మనం ఇక్కడ. అందుకే పాశ్చాత్యులు విమర్శించేటప్పుడు మీ దేశంలో ఆవుల్ని పూజిస్తారు, పాముల్ని పూజిస్తారంటే పూజించదగ్గ ఆవులు పాములు మా దేశంలోనూ ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ అది చెప్పడం చేత కాకమని ఇలా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎంతో అజ్ఞానంతో వీటి ఖండిస్తారండి. హిందువులు ఆవులోనే దేవుణ్ణి చూస్తాను, పిచ్చిమొహం మేము అన్నిట్లోనూ దేవుణ్ణి చూస్తాం. నీకు విభూతి సిద్ధాంతం తెలియదు. ఈశ్వర విభూతి గోమాతలో ఉంటుంది. అదేమిటో నేను చెప్తే నువ్వు దండం పెడతావు. ఆ విషయమంతా విచార శర్మ చెప్పాడు. దానితో మాట అన్నాడు, కబుర్లు చెప్పడం తేలుకోయి నువ్వేదో పూజలు చేస్తూ మంత్రాలు చదువుతూ కూర్చుంటావు, ఈ ఆవుల్ని తోలినప్పుడు నీకు తెలుస్తుంది కదా, తోలుకో నువ్వు కావాలంటే. అయితే నేను తోలుతాను అన్నట్టు. అక్కడి నుంచి అతని పని ఏమిటంటే గోవుల్ని చక్కగా తోలడం, వాటిని మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికల్లా వాళ్ళ ఇళ్లలో చేర్చడం, ఇదే చేశాడు. ఎవరి నుంచి ఇది ఆశించలేదు. కేవలం శివమంత్రం చేసుకుంటూ ఆవుల్ని సోకేవాడు. ఇతని భక్తికి, ఇతని శివభక్తి ప్రభావానికి ఆవులు పులకించిపోయేవి. ఎప్పుడు ఈయన చుట్టూ ముగేయటం. ఇక్కడ పైగా ఈయన ముట్టుకోగానే వాటికి ఆనందం కలిగి
పొదుగుల నిండా పాలు స్రవించిపోయి నిలవలేక బయటికి కారేవి. అలా ఉండేవి. ఆ యజమానులకు పుష్టిగా పాలు ఇచ్చేవి. పైగా ముట్టుకుంటే చాలు పాలు వచ్చేవి. అప్పుడు ఒక ఆలోచన చేసి తను వాటిని తీసుకెళ్ళినప్పుడు ఒక కొండ నిండా పాలు నింపి అక్కడ సైకతంతో ఒక లింగం చేసి ఈ పాలు అభిషేకం చేసేవాడు. అలా పిండడం కూడా కాదు, పెడితే చాలు నిండిపోయేదిట. ఇలా అభిషేకం చేస్తుంటే మురిసిపోయి ఆ పొదుగుల నుంచి ఇంకా పాలు కరిచావు ఇక్కడ. పైగా ఇంటికి తీసుకెళ్ళాక పొదుగు ఖాళీ అయ్యేది కాదు, వాళ్ళకి పుష్టిగానే ఇచ్చేది. కానీ ఇతడు ఇలాగ పాలుతో ఏదో చేస్తున్నాడన్న విషయం కర్ణాకర్ణగా తెలిసి ఆ గోవుల యజమానులందరూ వాళ్ళ నాన్నగారికి చెప్పారు, ఇది మీ అబ్బాయి ఆవులు కాస్తున్నట్టు మీకు తెలుసా? అరే నాకు తెలియకుండా ఈ పని ఎప్పుడు మొదలెట్టాడు? ఆవులు కాయడం కాదు, ఆ పాలన్నీ అక్కడ తీసుకెళ్ళి ఇసుకలో పోస్తున్నాడని మిగిలిన వాళ్ళు చెప్తున్నారు అని చెప్పాడు. అంటే తమ ఉన్నటువంటి స్థితికి గోవులు కాచుకోవడం ఏంటి, ఇది బాగలేదు. రెండోటి పాలు ఇలా వ్యర్థం చేస్తున్నాడు. ఊళ్ళో వాళ్ళు ఫిర్యాదు చేశారు, ఇది బాగలేదు, అతను శిక్షిస్తానని చెప్పి చూస్తున్నాడు. వెళ్ళి చూస్తున్నప్పుడు ఈయన పాలు తీసుకెళ్ళడం, అక్కడ లింగం మీద పోయడం, ప్రేమగా మైమరచిపోయి చేస్తున్నాడు ఆ పని. వెంటనే ఇంత పని చేసిన పరువు తీస్తావరాయ్ అని చెప్పి కర్రతో బాధను మొదలుపెట్టాడు. ఎంత బాధుతున్నా ఇతను పట్టించుకోలేదు, తిన్నగా వెళ్ళి పూజ చేస్తున్నాడు. ఇక్కడ ఆఖరికి అతడు ఏం చేశాడంటే ఆ పాల కడవల్ని కాలుతో తన్ని అక్కడ శివలింగాన్ని మొత్తం చల్లాచెదురు చేశాడు. అప్పుడు తట్టుకోలేపాడండి ఇక్కడ. ఎందుకంటే భక్తిలో ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళకి త్వమేవ మాతాత పితా త్వమేవ అనే స్థాయిలో ఉన్నటువంటి వాడికి తల్లి తండ్రి బంధువులు ఎవరూ లేరు. ఎందుకంటే ఈశ్వరుడు తప్ప మరొకటి లేదు. ఈ బంధములన్నీ ఈ జన్మకి మాత్రమే. ఈ ధర్మాతిక్రమణం అనరు. భక్తి ధర్మం ముందు ఇవి చిన్నవైపోతాయి. ఇవి తెలుసుకోవాలి. ఇలాంటి కదే అష్టగణపతుల ఆలయాల్లో ఒక ఆలయంలో మహాగణపతి భక్తుడిని పిల్లవాడి కథలు చెప్తారు. ఇప్పుడు అది నేను చెప్పానంటే కథలోంచి వెళ్తూ అసలు కథ పోతుంది. కానీ అనేక భక్తులు ఇలాంటి వాళ్ళు ఉంటారని తెలుసుకోవాలి. అక్కడ తండ్రి తల్లో కాదు, తాను ఇసక బొమ్మకి పోయట్లే శివుడికి వేస్తున్నాడు పాలు. దాన్ని ఇతడు ఆ శివలింగాన్ని చల్లాచెదురు చేశాడు. ఇంకా తట్టుకోలేక చేతిలో ఉన్న కర్ర విసిరేశాడండి. ఆ కర్ర ఎంత గట్టిగా విసిరాడో శివుడు ఏం చేశాడు కానీ కాళ్ళు తెగి పడిపోయాడు అతను అక్కడ. అప్పుడు ఈశ్వరుడు ఒక్కసారి ప్రత్యక్షమై, నీ భక్తికి చాలా సంతోషించాను నాయన, నువ్వు ధన్యుడివయ్యావు అని చెప్పి ఆ విచార శర్మని నాయనారుగా ప్రకటించి అనుగ్రహించి కైవల్య ప్రాప్తి కలిగించాడు. ఇతడికి నీలాంటి వాడు నా గణములకు అధ్యక్షుడిగా చేస్తున్నాడు. ఇతని స్థానం మరికొంచెం పెద్దది చేశాడు. అంటే శివుడి దగ్గర అనేక గణాలు ఉంటాయి, ఒక్కొక్క గణాలుగా అధ్యక్షులు ఉంటారు. గణాధ్యక్షులు నందీశ్వరుడు, భృంగి, రిటి, ఇలాగ అన్ని గణాలకి కలుపుకుని నందీశ్వరుడు, విడివిడిగా భృంగి రిటి ఇత్యాదులున్నారు. ఈ విచార శర్మనే నాయనారే చండేశ్వర నాయనార్ అనే పేరుతో ప్రసిద్ధి పొందాడు అని విచార శర్మ కథని ఎంత చక్కగా తెలియజేస్తూ సెక్యులారు తన ధన్యతని విధంగా చెప్పుకున్నాడు. అటువంటి నాయనార్లకు, అందులో ఇవాళ ప్రకాశించిపోయి వచ్చే నందనార్కి ప్రత్యేకమైన నమస్కారం చేసుకుంటూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. కాశీక్షేత్రనివాసాయ కామితార్థప్రదాయిని విశాలాక్షి సనాథాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద. త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి భవానీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి